ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకు దేవుడు మనకు ఈ యొక్క సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. హోషేయ గ్రంథము నుండి మనం వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నుండి 3వ అధ్యాయము 5వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా, మీరు ప్రభువును తెలుసుకోవాలి. యు షల్ నో ద లార్డ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తనను తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క మార్గంలో వారు జీవించాలని, ఆయన నిబంధనలో వారు ఉండాలి అనేది ఆయన ఆశిస్తున్నట్లు ఈనాటి లేఖన భాగం తెలియజేస్తోంది. దేవుడు వ్యభిచారం చేసినటువంటి ఇశ్రాయేలును అరణ్యంలోనికి తీసుకువెళ్ళి శిక్షకు బదులుగా ఆమెకు పునరుద్ధరణను వాగ్దానం చేసినట్లు వాక్యంలో చదువుతున్నాం. దేవుడు ఇశ్రాయేలుకు భర్తగా, ఇశ్రాయేలుకు భార్యగా ఉన్నట్లుగా నేటి లేఖనం తెలియజేస్తుంది. అయితే వారు ప్రేమలో తిరిగి కలుస్తారని, వారి ముగ్గురు పిల్లలకు పేర్లు మార్చబడతాయనేది నేటి లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. తనను ఇతరుల కోసం విడిచిపెట్టినటువంటి గోమెరును తిరిగి తీసుకొని ఆమెను ప్రేమించమని దేవుడు హోషేయకు ఆజ్ఞాపించాడు. హోషేయ దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఆయన మూల్యం చెల్లించి తన భార్యను తిరిగి తీసుకురావాలని, ఆమెను క్షమించాలని దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని ఆయన చేసినట్లుగా దేవుని వాక్యంలో చదువుతూ ఉంటున్నాం. గోమెరు మరియు ఇశ్రాయేలు ఇద్దరు కూడా జరిగిన ప్రతిదాని గురించి ఆలోచించడానికి వారు కొంత సమయం తీసుకున్నట్లుగా, అవసరమైనట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ కూడా ఆయన వైపుకు తిరిగి రావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయనతో కలిసి ఉండాలని, ఆయన వారిని క్షమిస్తూ వారిని పునరుద్ధరిస్తూ ముందుకు నడిపించే దేవుడై ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో నిజంగా దేవుడు ఆయన ఏ రీతిగా దేవుని ప్రజల్ని ప్రేమిస్తున్నాడో మనం గమనించినట్లయితే, 22వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో దేవుడు తన వధువు కోసం, ఇశ్రాయేలు జనాంగం కోసం న్యాయము, ప్రేమ, కరుణ మరియు విశ్వాసాన్ని ఆయన బహుమానాలుగా, కట్నంగా సిద్ధం చేస్తున్నాడు. వధువుగా మనం చేయవలసిందల్లా ఏంటనగా, దేవుడెవరో తెలుసుకోవడమే. ఆయన గురించి మనం గ్రహించి ఆయనతో మనం సంబంధం కలిగి ఉంటూ ఆయన సహవాసంలో సాగిపోవాలనేది దేవుడు ఆశిస్తున్నాడు. ఇవే దేవునితో జీవించడానికి అవసరమైనటువంటి విలువలు. భౌతికమైనటువంటి వస్తువులు కావు, కానీ దేవుని తెలుసుకోవడమే దేవుడు కోరుతున్నదనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తోంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనిస్తే 3వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో హోషేయ అతని భార్యను తీసుకున్న సమయం వలె ఇశ్రాయేలు కూడా దేవుని ఎదుట శుద్ధి చేయబడి తిరిగి రావడానికి ముందు అనేక పరీక్షల ద్వారా వెళ్ళవలసిన సమయం ఉంటుంది. సులువైనటువంటి క్షమాపణ మరియు ప్రేమ పాపపు కాడిని మరింత బరువెక్కలా చేస్తున్నాయి. పాపం యొక్క దుర్మార్గత మరియు శక్తి తెలిసిన వారికే కృప యొక్క గొప్పతనము మరియు లోతు కూడా తెలుస్తుంది. దేవుడు ఎవరైతే ఆయనకు దూరంగా వెళ్ళి ఉన్నారో వారిని పునరుద్ధరించడం ద్వారా ఆయన కృప వారు గుర్తించేలాగా చేస్తాడనేది నేటి లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఎలాంటి స్థితిలోకి వెళ్ళినా సరే దేవుని వైపు మనం తిరిగితే దేవుని కృపను గ్రహిస్తూ మనం ముందుకు సాగగలుగుతామనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని క్షమిస్తూ మన పట్ల న్యాయాన్ని ఆయన కనపరుస్తూ మన మీద దేవుడు ఎంతో నమ్మకత్వాన్ని కనపరుస్తున్నందుకు ప్రతిస్పందనగా మనందరం కూడా దేవుని సహవాసంలోకి రావాలి. ప్రతి దినం కూడా దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని మార్గంలో మనం ఎదగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుణ్ణి ఎరగకుండా మనము దేవునితో కలిసి జీవించలేం. కాబట్టి దేవుని ఎరుగునట్లుగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవునితో మనం సమయం గడపాలి.
అప్పుడే మన ఆత్మీయ జీవితంలో మరింత బలపడతామనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన ప్రజలు నిరంతరము తన నిబంధనలో కొనసాగాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మన అనుదిన జీవితంలో దేవుని తెలుసుకుంటూ దేవుని మార్గంలో సాగిపోయే కృప దేవుడు మనకు దయచేయనట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. క్షమించే మీ కృపకు ధన్యవాదాలు. మమ్మల్ని ప్రభా మరింత నాయన నీ మార్గంలో నడిపించండి. మిమ్మల్ని ఎక్కువగా తెలుసుకోవడానికి, లోతుగా మిమ్మల్ని గ్రహించడానికి మాకు కోరికను దయచేయండి. నేను తెలుసుకున్న ద్వారా నీ నిబంధనలో మేము నిలవగలమని, నీతో సాగిపోగలమని మేము గుర్తించి నీ మార్గంలో నాయన ముందుకు నాయన కొనసాగే విధంగా మాకు సహాయం చేయమని, మమ్మల్ని ప్రభా నీ కృప ద్వారా బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఇతరులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.